ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. మంగళవారం బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని దాటిన ధరలు ఇప్పుడు ఊహించని విధంగా దిగొచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ ఎదురు చూస్తున్న మహిళలకు ఇది నిజంగా పెద్ద ఊరట కలిగించే వార్తగా చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా రికార్డు స్థాయిలను తాకిన బంగారం ధరలు నిన్నటి వరకు తులం ధర 1,42,000 వరకు చేరాయి. కానీ మంగళవారం ఒక్క రోజులోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, డాలర్ విలువ, గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. రోజు పరుగులు పెట్టిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పడిపోవడం గమనార్హం. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 3,050 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు సుమారు 2,800 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం ధరపై కూడా 2,510 వరకు తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదలతో బంగారం కొనాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చినట్లే. వెండి ధరల పరిస్థితి కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంది. కిలో వెండి ధరపై ఏకంగా 18,000 వరకు తగ్గుదల కనిపించింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు వెండి భారీగా పడిపోయింది. మొత్తంగా చూస్తే తులం బంగారం ధర నిన్నటి నుంచి ఈ రోజుకు సుమారు 6,000 వరకు తగ్గిపోయింది. వెండి కూడా ఇదే స్థాయిలో భారీగా పతనమైంది. తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,36,200 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,850గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 1,1930 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. వెండి విషయానికి వస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర సుమారు 2,40,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,36,200గా ఉండగా కిలో వెండి ధర 2,58,000గా నమోదైంది. ఈ సంవత్సరం చివరి నెలలో బంగారం ఎన్నోసార్లు ఆల్ టైమ్ హై స్థాయిలను తాకింది. పెట్టుబడిదారులు, వినియోగదారులు ఇద్దరూ ఆశ్చర్యపోయే స్థాయిలో ధరలు పెరిగాయి. కానీ డిసెంబర్ 30, 2025 నాటికి ఒక్కసారిగా భారీ తగ్గుదల రావడం మార్కెట్ను కొత్త దశలోకి మళ్లించింది. వెండి ధర అయితే గత రికార్డు స్థాయితో పోలిస్తే దాదాపు 11% వరకు పడిపోయింది. ఇది వెండి కొనుగోలుదారులకు, పరిశ్రమలకు కొంత ఉపశమనాన్నిచ్చే అంశంగా మారింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా లేక పెరుగుతాయా అన్నది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఇంత భారీ స్థాయిలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడం మహిళలకు పెళ్లిళ్లు, శుభకార్యాల కొనుగోలు కోసం చేయాలనుకునే కుటుంబాలకు నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే.